హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము కళ్యాణ రసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా రెడీ చేసుకుని ది బెస్ట్ రెసిపీ అండి ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా వేడైన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద టమాటాని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాగా మెత్తగా ఉడికించుకున్న 1 కప్పు కందిపప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండుని రసం పిండుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 లీటర్ నీళ్లు కూడా పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ మిరియాలని దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని కాడలతో సహా వేసుకుంటున్నాను. ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. అలానే ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కళ్యాణ రసం అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా రెడీ చేసుకునే ది బెస్ట్ రెసిపీ అండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.